పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వ మంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వ మంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది?